సాల్వ్ చేస్తాం. ఆల్ ఏజెస్, ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని ఇన్వాల్వ్ చేస్తాం. దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం. బిల్డప్ చేసి రేపు ఎన్ని కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025 5 లక్షల మంది. దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం. ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి, ఎక్కడెక్కడ వస్తాయి, ఇవన్నీ కూడా డీసెంట్రలైజేషన్, ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్, ఏమేం చేయాలి అవన్నీ చేస్తాం, ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ చేసి ముందుగానే సిస్టమాటిక్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మెట్టుకులెస్గా చేయడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ప్లేసెస్, నెంబర్ ఆఫ్ పీపుల్, అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేస్తాం. మినిమం 2 కోట్ల మంది పార్టిసిపేటెడ్గా చేస్తాం. వాళ్ళల్లో కూడా లీడ్ చేయడానికి ఎవరెవరు ఈ కోర్సెస్లో పాస్ అయ్యారో వారు లీడ్ చేస్తారు ఈ ఈవెంట్ని. అక్కడ కొంతమంది ఇక్కడికి వస్తారు, కొంతమంది గ్రామాల్లో కూడా లీడ్ చేస్తారు. స్కూల్స్ కావచ్చు, ఛాంపియన్స్ కింద పెడతాం. ఎవరైతే సర్టిఫికేట్ తీసుకొని ప్రాక్టీస్ చేసి వాళ్ళు బెటర్గా టెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా మిగిలిన ఒక లీడర్గా పెట్టి టీం లీడర్గా వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసి ఈ ఈవెంట్ని రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకుంటుంది. భారతదేశం ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రెండ్ సెట్టర్గా ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అమలు చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క ఫలితాల్ని మనం క్లియర్ కట్గా మెజర్ చేసి అది కానీ డెమాన్స్ట్రేట్ చేయగలిగితే దీన్ని నమ్మకానికి ఈజీ అవుతుంది. దెన్ మిగతలు కూడా దాన్ని ఆలోచించి అడాప్ట్ చేసుకుంటారు. దెన్ ఇట్ విల్ బి యూనివర్సల్ ఫినామినా కింద తయారవుతుంది. దానికి ఇది 10th ఇయర్ నాంది పలుకుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని ఒక దీక్షతో చేస్తున్నారు, ఒక పట్టుదలతో చేస్తున్నారు, ఒక ప్యాషన్తో చేస్తున్నాడు. ఈ బెనిఫిట్స్ ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన అనుభవించే ఆ బెనిఫిట్స్ సమాజానికి, ప్రజలకు అందజేయాలని తాపత్రయపడుతున్నాడు. అందుకే మీరు చూస్తే ఎంత పని చేసినా ఆయనకు అలసట్లేదు. ఇది ది బెస్ట్ టెస్టిమోనియల్ ఆఫ్ హిస్ లైఫ్ అందరికంటే. సో దిస్ ఈజ్ వేర్ మనం కూడా అందరం ఆలోచించాల్సింది. అన్నిటికీ అతీతంగా, మీ యొక్క ఇష్ట అయిష్టాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, లేకపోతే సమాజంలో ఉండే ఈ అన్ని సమస్యలు, మీ సమస్యలకు అతీతంగా అందరం ఆలోచించి మనందరం దీన్ని ప్రమోట్ చేద్దాం. సమిష్టిగా ఆచరిద్దాం, అనుచరిద్దాం, ప్రమోట్ చేద్దాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేద్దాం. ఇది ఒక హోలిస్టిక్ ఆబ్జెక్టివ్. దీనికంటే మించిన ఆబ్జెక్టివ్ ఏం లేదు. నేను చాలా కార్యక్రమాలు చేశాను. నేచురల్ ఫార్మింగ్ నేను తయారు చేశాను. ఈరోజు నేచురల్ ఫార్మింగ్ అనేది ప్రపంచానికి ఒక నమూనాగా తయారవుతోంది. ఈరోజు గ్రీన్ ఎనర్జీ ఉంది. ప్రధానమంత్రి గారు 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ప్రమోట్ చేయాలని ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తున్నాడు. నేను దాంట్లో 150 to 160 గిగావాట్స్ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. అంటే దగ్గర 1/3.
దిస్ ఆర్ ఆల్ రాబోయే రోజుల్లో మనం ఊహించినటువంటి సమాజంలో మార్పులకు నాంది పలకబోతున్నాయి. ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్, హెల్త్ మీద ఇంపాక్ట్, సొసైటీ మీద చాలా. ఎందుకంటే భారతదేశం ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నాకేమాత్రం అనుమానం లేదు, 2047 భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా ఉండాలి. నెంబర్ 2గా 2028కి వస్తాం. మళ్ళీ 20 ఏళ్ళు మనకు సమయం ఉంటుంది. 1 or 2 రిఫార్మ్స్ తర్వాత, టెక్నాలజీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్న తర్వాత, ఈరోజు టెక్నాలజీ ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే ఎనీ డెసిషన్ ఎనీ టైం రైట్ డెసిషన్ 90% తీసుకుని ఎకో సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. మీరు పేపర్లు రాయాలన్నా హిస్టారికల్ డేటా అంతా చదివేవాళ్ళు. ఇప్పుడు చాట్ జీపీటీ అడిగి తీస్తుంది, లేకుంటే ఏఐ అడిగి తీస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఏదైనా ఉంటే డిలీషన్స్ ఉంటే అడిషన్స్ డిలీషన్స్ చేసి మీరు స్టోరీ ఫైల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈజ్ మోర్ అక్యురేట్. అర్లియర్గా మీరు ఏ పని చేసినా కూడా మీ ఆలోచన మీ మెమరీ ప్రకారం పనిచేసే పరిస్థితికి వచ్చారు. మూడోది డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉండే అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. టెక్నాలజీ డెమోగ్రఫిక్ డివిడెంట్. దీంతో ఏమైంది, ఆంటర్ప్రెన్యూర్స్ ప్రమోట్ చేశారు. ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి భారతీయులకు వస్తుంది. ఇప్పటికే వచ్చింది, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి. అందుకే ఫ్లెక్సిబుల్ ఇవన్నీ వచ్చాయి. అన్నీ వచ్చినా కూడా మళ్ళీ స్ట్రెస్ పోవాలంటే వేరే మందు లేదు, యోగానే. మీ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ కావాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. 3 మార్గాలు. బ్రీతింగ్, మార్నింగ్ ఒక 15 minutes ఆర్ 20 minutes. యోగా ఒక 15 నిమిషాలు, ఆసనాలు 45 minutes 1 hour. మెడిటేషన్ వెన్ ఎవర్ మీకు బోర్ కొడితే, స్ట్రెస్ అని ఫీల్ అయితే ఒక 5 నిమిషాలు రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడుంటే అక్కడి నుంచే ప్రాక్టీస్ చేయొచ్చు. అలాంటి అతి పెద్ద గేమ్ చేంజర్గా తయారయ్యే యోగాని మనందరం కూడా దీనిపైన లైకింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇన్నోవేటబుల్ ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఇది తప్పదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, యోగా ప్రాక్టీస్ చేయని వాళ్ళకి వ్యత్యాసం ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. దట్ ఈజ్ లైఫ్. సో ఈ ఈవెంట్ అనేది ఎన్నో ఈవెంట్లు నేను చేశాను, ఎన్నో మహానాళ్ళు చేశాం. 40 సంవత్సరాలుగా మహానాడు చేశాం. మొన్న కూడా అమరావతి ఈవెంట్ చేశాం. ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ గేమ్ చేంజర్ ఫర్ హ్యూమన్ కైండ్. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్. ప్రధానమంత్రి గారైతే విత్ ప్యాషన్ ఈజ్ ప్రమోటింగ్. వీ విల్ promote to the logical conclusion now with proof of concept. Anybody is having any doubts, you can ask, or otherwise. దీన్ని మైన్యూట్ డీటెయిల్స్ తయారు చేస్తాం. మినిట్ టు మినిట్ యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి, 30 days. అవన్నీ అందరికీ ఇస్తాం. అందరికీ ఇచ్చి దీన్ని అమలు చేపిస్తాం. I told you 5 lakhs in Visakhapatnam we are planning, 2 crore throughout the state, and national, international, that is another record. Now we are going to call all historical record creators, Guinness record, London Book of so many things are there. We will identify all those people. దేశంలో ఉండే ఆల్ యోగా లీడర్స్, గురూస్ వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్. పర్సనల్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు ఎవ్రీబడి. ఫైనలీ, విచ్ ఇస్ ది బెస్ట్ వే? యూ ఆల్సో సజెస్ట్ మీ. ఇఫ్ యూ డూ దిస్, యూ కెన్ బ్రేక్ 1 more Guinness record or world best records. We'll do everything possible.
అన్ని